హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. యూజువల్‌గా మనందరం కథలు అనగానే అందరికి గుర్తొచ్చే కొన్ని కథలుంటాయన్నమాట. అందులో ఒకటి 'రాజు ఏడు చేపల కథ' అయితే ఇంకొకటి 3 చేపల కథ. మీకు తెలుసు కదా! కొంచెం ఆలోచిస్తే మీకు గుర్తొస్తుంది కూడా. ఈ కథ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఈ కథలో ఉన్న నీతి గూడా మనకి తెలుసు. కానీ ఇప్పుడున్న జనరేషన్‌కి ఈ కథ అన్వయించుకుంటే ఏమవుతుంది? ఎటువంటి నీతొస్తుంది? అసలు ఈ జనరేషన్‌కి ఇంత ట్రెండీగా ఆ కథను తీసుకుంటే ఎలా ఉంటుంది? అనే విషయం గురించి ఇప్పుడు మనతో పాటు సైకాలజిస్ట్ డాక్టర్ అర్చన ఆచార్య గారు చక్కగా మీకు ఇబ్బంది లేకుండా ఈ వీడియో పెట్టినా గూడా మీ పిల్లలకి మోరలు అర్థమవుతుంది. అండ్ అలాగే మంచి కథ విన్నట్టు కూడా ఉంటుంది. కాబట్టి ఆ స్టోరీ తెలుసుకుందాము. అండ్ కరెంట్ జనరేషన్‌కి దాన్నెలా కనెక్ట్ చేస్తారో కూడా చూద్దాము. నమస్తే అర్చన గారు. నమస్కారం అపర్ణ గారు. ఎలా ఉన్నారు మీరు? అంతా బాగుందండి. కథల మూడ్‌లో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా వెరీ ఎక్సైటెడ్‌గా ఎక్సైటెడ్. ఉంటాము. మీకంటే ఎక్కువ మేము ఎక్సైటెడ్. ఎందుకంటే మేము హ్యాపీగా కథలు వినొచ్చు. సో, మామూలుగా ఈ 3 చేపల కథ చాలా వాల్యుబుల్ లెసన్ నేర్పిస్తుంది మనకి. ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ ఏమో ఇలాంటి కథలు తెలుసుకోవటం. కథలు దాని నీతి అన్నది ఏ జనరేషన్‌కైనా ఇంపార్టెంట్ అండి. కాకపోతే ఈ జనరేషన్ వాళ్ళ గురించి మనం ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాం అంటే ఈ జనరేషన్ వాళ్ళకి కథలు పెద్దగా తెలీదు. అవును. కథలు అనగానే యూట్యూబ్‌లో చూపించే కథలు మాత్రమే చూస్తారు. అంటే చాలా తక్కువ మంది పేరెంట్స్ వాళ్ళకి మన ఓన్ లాంగ్వేజ్‌లో మనం కథలు చెప్పడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో, పిల్లలు కూడా ఏంటంటే ఒకసారి స్క్రీన్ రాగానే వాళ్ళు కథ మీది కన్నా మొబైల్ గేమింగ్, కథనాల మీద అంటే సినిమాల మీద లేకపోతే వేరే వీడియోల మీద వాళ్ళు ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. రైట్. కాబట్టి కథ అన్నది ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలీదు. హ్మ్. అంటే ఇంతకుముందు మనం కథల పుస్తకాలు కూడా చదివేవాళ్ళం. అవును. ఫర్ టుడేస్ జనరేషన్ ఇట్ ఈస్ కామిక్స్. తెలుగు కథలు చదివే పిల్లలు ఈ జనరేషన్‌లో ఐ డోంట్ థింక్ ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. చాలా అవును. తక్కువ మంది. సో, ఈ జనరేషన్ వాళ్ళకి మనం ఒక మంచి కథని పరిచయం చేయాలి అన్న కాన్సెప్ట్‌తో ఇది స్టార్ట్ చేసాం. మీరన్నట్టు 3 చేపల కథ మా జనరేషన్ వాళ్ళకైతే కొట్టిన పిండి. హ్మ్. ఈ జనరేషన్‌లో చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్ళకి మనం తెలియచెప్దాం అన్నదే మన కాన్సెప్ట్. తప్పకుండా. వి ఆర్ ఆల్ రెడీ. సో, మనం అసలు కథల్ని ఎందుకు యానిమల్స్‌ని ఉపయోగించి చెప్తామంటే పిల్లలకి జంతువులంటే చాలా ఇష్టం. హ్మ్. సో, ఇప్పుడు 3 మనుషులున్నారు అని చెప్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్‌గా వినేదానికన్నా 3 చేపలున్నాయని చెప్తే వాళ్ళు కొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా వింటారు. కాకి, కుక్క, పిల్ల అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ పెడతారు. అందుకే పీపుల్ యూజ్ యానిమల్స్ ఇన్ ద స్టోరీస్. చిన్న పిల్లలకి చెప్పే కథల్లో ఓకే. ఎక్కువ యానిమల్ క్యారెక్టర్స్ పెడతారనమాట. అవును. సో, ఇవాళ మనం మాట్లాడుకునే కథ 3 చేపల కథ. లాజిక్స్ అపార్ట్ ఈ జనరేషన్ పిల్లలకి 3 చేపలు ఇలా అనుకున్నాయంటే అవి మాట్లాడతాయా అని అడుగుతారు. అడుగుతారు. కరెక్ట్. సో, లాజిక్స్ అపార్ట్ 3 చేపలు మనకి ఏం నేర్పించగలుగుతున్నాయి అన్నది ఇవాళ మనం తెలుసుకుందాం. అవును. ఒకవేళ అలా క్వెషన్ వస్తే 'నార్నియా' సినిమా చూసారు. అందులో యానిమల్స్ మాట్లాడతాయి కదా! అలాగే ఈ చేపలు కూడా మాట్లాడతాయి. మాట్లాడతాయి. కాకపోతే ఈ తెలుగు చేపలు కనుక తెలుగు మాట్లాడతాయి అన్నమాట. రైట్. 3 చేపల కథ. చిన్నప్పుడు మా జనరేషన్ చదువుకున్నప్పుడు ప్రతి తెలుగు పుస్తకంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ బుక్స్‌లో ఉన్న స్టోరీ ఇది. 3 చేపలుంటాయి. ఒక చెరువు ఉంటుంది. ఒక పెద్ద చెరువు ఉంటుంది. దాంట్లో 3 చేపలుంటాయి. సుమతి, కాలమతి, మందమతి. హ్మ్. 3 చేపల పేర్లు. ఈ 3 చేపలు మంచి ఫ్రెండ్స్ అనమాట. దే బెస్ట్ ఫ్రెండ్స్. రోజు వేట వెతుక్కోవడం, ఏదో తినడం, మళ్ళీ కబుర్లు చెప్పుకోవటం, ఏంట్రా అనుకోవడం, తిరగడం సరదాగా మడుగులోనే ఎంజాయింగ్. సడన్‌గా ఏమవుతుందంటే ఈ మూడిట్లో కూడా సుమతి కాస్త ఇంటెలిజెంట్. హ్మ్. కాలమతి ఈజ్ మీడియోకర్. మందమతి కాస్త మందబుద్ధి. చూద్దాంలే లేజీ టైప్ అనమాట. ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. అంటే 3 ఆర్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఆ! ఇలా కొన్ని రోజులు సరదాగా వాళ్ళు గడిపేసిన తర్వాత సుమతి అబ్జర్వ్ చేస్తుందనమాట. ఏంటి మన చెరువులో నీటి మట్టం మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఏంటి కారణం అయి ఉంటుంది అనేది చెరువులోని అందరినీ ఎంక్వైరీ చేయడం మొదలుపెడుతుంది. దాని సొంత ఎక్స్‌పీరియన్స్ కూడా కాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇవన్నీ తర్వాత సుమతికి అర్థమయ్యేది ఏంటంటే ఎండాకాలం వస్తోంది. సో, చెరువులో నీటి మట్టం అన్నది కాస్త తగ్గుతది. హ్మ్. తగ్గితే ఏమవుతది? మనకు బ్రతకడం కష్టం అవుతది. సో, వలేసి చేపలు పట్టుకుంటారు. చేపలు పట్టేవాళ్ళు. ఇవన్నీ అది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఫ్రెండ్స్ అందరూ ఈవినింగ్ సిట్టింగ్ పెట్టేసి ముచ్చట్లు పెట్టుకున్నా చెప్తదనమాట. అరే మందమతి, కాలమతి
చెరువు ఎండిపోతుంది, మనం ఇక్కడ బతికితే మనకు కష్టం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇలా ఒక కాలువ ఉంది, ఆ కాలువ నుంచి మనం గనక ఈదుకుంటూ బయటకు వెళ్ళిపోయినాం అనుకోండి, ఒక పెద్ద చెరువు ఉంది, దాంట్లోకి వెళ్తే ఎండాకాలం అయినా కూడా నీళ్ళు ఏమి ఇనికిపోవు, చేపలు పట్టుకోరు, మనం హాయిగా బతికేయచ్చు. మళ్ళీ వర్షాలు పడిన తర్వాత మన ప్లేస్కి మనం వచ్చేయచ్చు. ఏమంటారు, మనం ముగ్గురం కలిసి కాస్త నైట్ ఈదుకుంటూ వెళ్ళిపోదామని అంటారు. అంటే కాలమతి అంటుంది, అరే నువ్వు ఎప్పుడు చూసినా కానీ అంత ముందు చూపేవింటరా నీకు, అసలు వాటిని అంత పట్టించుకోకు, చెప్పే జనాలు అలాగే చెప్తుంటారులే, అయినా ఎండిపోయే సందర్భం వచ్చినప్పుడు చూద్దాం లేరా, ఇప్పటి నుంచి ఎందుకు, హాయిగా ఎంజాయ్ చేద్దాం, ఇప్పటికైతే వాటర్ ఉంది కదా. మందమతి ఏమి మాట్లాడదు, ఇటు చూస్తుంది, కామ్గా ఊరుకున్నది, లేజీ అనమాట. చూద్దాంలే వీళ్ళిద్దరు ఏం చేస్తే అది చూసుకుందామని. సో సుమతి ఒక 2-3 రోజులు ఏం చేస్తుందంటే వీళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ బోత్ ఆర్ రిలక్టెంట్ అనమాట. సో ఇంకా 1 ఫైన్ డే చెప్పేస్తుంది, నేను కాలువలోంచి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి 1 నైట్ అది పెద్ద చెరువులోకి వెళ్ళిపోతుంది సుమతి. వీళ్ళిద్దరు పోనీలే, అదేంటో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టుకుంటుంది, అనవసరమైన ఎఫర్ట్, కష్టపడిపోతుంది అని వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు. జస్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ నిజంగానే ఎండాకాలం వస్తుంది, చెరువు ఎండిపోతుంది. ఎండిపోగానే వాటర్ లెవెల్ తగ్గిపోగానే ఏమైంది, ఇమ్మీడియట్గా జాలరి వాళ్ళు వచ్చారు, వలలు వేసారు, పట్టుకోవడం మొదలు. వల పడగానే కాలమతి రియలైజ్ అవుతుంది అనమాట, అమ్మా సుమతి చెప్పింది మనకి ఈ పరిస్థితి వస్తుందని, నేను ఆ రోజు పట్టించుకోలేదు, నవ్ ఐ హ్యావ్ టు సేవ్ మై లైఫ్, బతకాలి కనుక ఏం చేయాలని ఇమ్మీడియట్గా తన్ని అనలైజ్ చేసుకుంటుంది సిచ్యువేషన్స్ని. అది యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉంది దానికి గనక, ఓకే ఫైన్, నేను వాళ్ళలో పడ్డాను, జాలరి వాళ్ళు గుంజుతారు, వాళ్ళ గుంజి పక్కకు వేయగానే వాళ్ళు చూసుకుంటుంటారు ఏ చేపలు ఎగురుతున్నాయి, ఏ చేపలు కామ్గా ఉన్నాయి, ఎగిరే చేపలను తీసి కాస్త దూరంగా పడేస్తుంటారు అనమాట, అవి జారి నీళ్ళలో పోకుండా. ఇదే నేను చచ్చినట్టు పడి ఉంటాను, వీడు నన్ను పక్కనే కుప్పగా పోస్తాడు అని ఫీల్ అయ్యి అది కామ్గా ఇలా కదలకుండా పడుకొని ఉండిపోతుంది వాళ్ళలో. సో జాలరి వాళ్ళు ఏం చేస్తారు, వల తీస్తారు, ఇట్లా దులుపుతారు, ఎగురుతున్న చేపలను దూరంగా విసిరేస్తాడు, చచ్చిపోయిన చేపలు చచ్చిపోయినాయి కదా అని అనుకుంటాడు. సేమ్ వలలో మందమతి కూడా పడుతుంది, కానీ షీఈ్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్ కదా వచ్చే సిచ్యువేషన్కి. అసలు ఎప్పుడూ ఆలోచించలేదు, ఇట్లా సుమతిని చూడటం, ఇట్లా కాలమతిని చూడటం, ఏదో తినటం వెళ్ళిపోవడం తప్ప సీరియస్గా పట్టించుకోలేదు. సో తనకు తెలియదు ఏం జరుగుతుంది అన్నది, అసలు ఏం జరుగుతుందో తెలియక ప్యానిక్లోకి వెళ్ళిపోయి ఎగరడం మొదలు పెడుతుంది వాళ్ళలో, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ. ఎగిరేసరికి జాలరివాడు చేపను తీసుకుంటాడు, ఇది బాగా ఎగురుతుంది అని చెప్పి టక్కు మన ఒక కొట్టి దూరం విసిరేస్తాడు. మందమతి చనిపోయింది. కాలమతి తెలివిగా కళ్ళు మూసుకొని చచ్చిపోయినట్టు యాక్ట్ చేసింది టైమ్లీగా కాబట్టి కాస్త జాలరివాడు చూపు పక్కకు పోగానే టపకమని నీళ్లలోకి స్లిప్ అయి వెళ్ళిపోతుంది అది. సో 3 ఫ్రెండ్స్ ఒకటే ఎన్విరాన్మెంట్లో వాళ్ళు పుట్టారు, ఒకటేలాగా పెరిగారు, కానీ ముగ్గురి ఆలోచన విధానాలు వేరు. రైట్. మరి ఈ స్టోరీలో ఈ జనరేషన్ వాళ్ళు మనం అంటే పిల్లలు నేర్చుకోవాల్సిన నీతి ఏంటి దీంట్లో? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన చుట్టూ ఉన్న పరిసరాలని మనం గమనిస్తుండాలి, ఎప్పటికప్పుడు దాని గురించిన నాలెడ్జ్ మనం పెంచుకుంటుండాలి. ఏదో ఉన్నామా, నువ్వు ఎక్కడ ఉంటారా, నేను దిల్సుఖ్ నగర్లో ఉంటాను, కానీ నీకు దిల్సుఖ్ నగర్ గురించి నీకేం తెలుసు? లేదా చాలామంది అంటారు నేను హైదరాబాద్లో ఉంటా, అసలు హైదరాబాద్ గురించి నీకేం తెలుసు? మారుతున్న పరిసరాలను నువ్వు గమనిస్తున్నావా? ఏదైనా చేంజ్ నీకు కనిపిస్తుందా? రకరకాల కారణాల వల్ల మనం గమనించాల్సి రావచ్చు. మనం ఉండే ఇల్లు, మనం ఉండే కాలనీ, మనం ఉండే సిటీ నువ్వు గమనించుకుంటున్నావా, అనలైజ్ చేస్తున్నావా, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నావా రకరకాల మనుషుల నుంచి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు అమ్మ కానీ, నాన్న కానీ, అంకుల్ కానీ, ఎవరైనా అవని, ఆర్ యూ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్? అంటే హౌ అవేర్ ఆర్ యూ అబౌట్ యువర్ సరౌండింగ్స్? నీ పరిసరాల గురించి నువ్వు ఎంత కాన్షియస్గా ఉంటున్నావు? అటువంటి కాన్షియస్నెస్ అన్నది మనం డెవలప్ చేసుకోవాలి. సుమతిలాగా ఉండాలి. నాకే ఉంది, నేనున్నాను ఇంట్లో అంతే, నాకు ఇంకా దేని గురించి పట్టింపు లేదు కాదు. నువ్వు, నీ ఫ్యామిలీ, నీ కాలనీ, దానిలో సభ్యులు అందరూ ఇంపార్టెంట్. అది ఫస్ట్ నేర్చుకోవాల్సిన నీతి. ఎవ్రీబడి షుడ్ బి లైక్ సుమతి. రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టగలిగిన కెపాసిటీ అంటే అనాలిసిస్, ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. 2, లేదు మనం చేయలేకపోయాము, అట్లీస్ట్ వీ షుడ్ డెవలప్ దాట్ పర్టిక్యులర్ కాన్షియస్నెస్ దాట్ టైమ్లీగా నేను యాక్ట్ చేయగలగాలి. ఓకే, ఐ షుడ్ బి ప్రిపేర్డ్. ఫైన్, నీకు చుట్టూ ఉన్న పరిసరాలు అర్థమైంది, యూ నో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఆర్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కానీ చాలాసార్లు ఏంటంటే మనం సుమతి వెళ్ళిపోయినట్టు జరిగి పక్కకు వెళ్ళిపోలేం, మన ప్లేస్లో మనం ఉంటాం. బట్ క్రైసిస్ మేనేజ్మెంట్
వెన్ క్రైసిస్ కమ్స్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న ప్రిపరేషన్ మనం ఆల్రెడీ చేసుకుని ఉండాలి. మనం మాక్ డ్రిల్స్ అంటుంటాం చూడండి, అట్లా యూ షుడ్ బి ప్రిపేర్ టు హ్యాండిల్ క్రైసిస్ ప్రొవైడెడ్ వెన్ ఇట్ కమ్స్. థర్డ్ నీతి, మందమతిలాగా ఏది తెలుసుకోకుండా మద్మస్త్ నేను చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా, నా ప్రపంచంలో నేను బతికేస్తా, ట్రైన్ ఎక్కాను, బస్సు దిగాను, ఈ మిడ్లో నేను అసలు నా చుట్టూ పరిసరాలు నేను గమనించను, ఏమి లేదు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా దాంట్లోనే వినుకుంటూ ఉంటా అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ కెపాసిటీ నీకు రాదు. అల్టిమేట్గా మందమతిలాగా ఎన్విరాన్మెంటల్ ప్రెషర్స్కి మనం సక్కం అవుతాం, పానిక్ అయిపోతాం. మన ఏదైతే స్కిల్ ఉంటుందో క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ అవ్వవు. సో ఈ జనరేషన్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ స్టోరీ నుంచి మనం పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు అడుగుతారు మీరు అన్నట్టు క్వశ్చన్, అయితే ఏంటి అని అడుగుతారు. అయితే ఏంటంటే ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు. ప్రాబ్లం రాకముందు ఎదుటివాడు తప్పు నుంచి మనం నేర్చుకోగలగాలి. మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి మనం అవేర్గా ఉండాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. పానిక్ అవ్వకూడదు. వెన్ క్రైసిస్ కమ్స్ పానిక్ అవ్వకూడదు. పానిక్ అయ్యామంటే మనకున్న బేసిక్ కేపబిలిటీ కూడా మనం యూజ్ చేయలేము. యూజ్ చేయక పరిస్థితులకి సక్కం అయిపోయి మనం కామ్గా ఉండిపోవాల్సి వస్తుంది. మనకు లాస్ అవుతుంది. కాబట్టి దీస్ 3 వాల్యుబుల్ లెసన్స్ క్యాన్ బి లెర్న్ ఫ్రమ్ దిస్ స్టోరీ. అవును. సో ఇదేదో పాతకాలం స్టోరీ, చేపలకు వచ్చిన ప్రాబ్లం కాదు. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలే ఉన్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, స్కూల్లో క్లాస్లో ఏం జరుగుతుంది అండ్ ఏం ఉన్నాయి అండ్ ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎవ్రీథింగ్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఇందులో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఒకటే కాన్సెప్ట్ కాకుండా కాస్త మన చుట్టూ ఉన్నదాని అవేర్నెస్, సమ్ కన్స్ట్రక్టివ్ డిస్కషన్ ఆల్సో షుడ్ హ్యాపెన్, రైట్, సో దట్ ఆల్ ఆఫ్ యూ విల్ హ్యావ్ దట్ కెపాసిటీ టు ఓవర్కమ్ సడన్ ప్రాబ్లమ్స్. వినటానికి మనకు తెలిసిందే, చాలా మంది పెద్దవాళ్ళు ఇలా అంటే సుమతి ఇది మందుమతి కాలమతి అని విన్నప్పుడు ఫాస్ట్గా ఉండాలి, లేదా కనీసం మధ్యమంగా ఉండాలి, లేట్గా మాత్రం ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంతమంది అంత ప్రిపేర్డ్గా ఉన్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకొని, ఇఫ్ యూఆర్ అలర్ట్, ఈ స్టోరీ అనేది మనకి ఎంతో నీతి నేర్పిస్తుంది. అండ్ డెఫినెట్గా మీ పిల్లలకి ఇది ఖచ్చితంగా వినిపించాలి. ఎందుకంటే మనం వెళ్ళిపోతున్నాం కదా అని చుట్టుపక్కల ఏం తెలుసుకోకుండా మన మొబైల్ అనే ప్రపంచంలో మనం ఉండిపోతున్నాం. దానివల్లే మనకి అవేర్నెస్ ఉండట్లేదు, క్యాపబిలిటీస్ క్రియేట్ అవ్వట్లేదు. ఈ నీతి మీరు చాలా పర్ఫెక్ట్గా చెప్పారు అర్చన గారు. డెఫినెట్గా ఇది అందరికీ ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్టోరీ. థ్యాంక్ యూ అండి.